కూడా కొద్ది నిమిషాలు మనం దేవుని మాట్లాడుకుందాం. 13వ కీర్తనలో నుంచి వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 13వ కీర్తన. మనందరి జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనకి కష్టాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఒక శ్రమ వెనకాల మరొక శ్రమ మనల్ని వెంటాడుతున్నప్పుడు మనం అందరూ ఏమనుకుంటామంటే దేవుడు మనలను మర్చిపోయాడేమో, దేవుడు ఇంక మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం మరచిపోయేవాడు అది. కానీ ఆయన అందరికీ సహాయము చేసేవాడు. ఆయన మర్చిపోయేవాడు, మనమైనా మర్చిపోతామో కానీ ఆయన మర్చిపోయేవాడు కానే కాదు. అందుచేత ఈ భక్తుడైనటువంటి దావీదు కూడా ఏమి అంటున్నాడంటే, ఆయన చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన బాధ అంతా చెప్పుకుంటూ ఉన్నాడు. తన బాధ అంతా చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు తన బాధ అంతాను? యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? అంటే దావీదు దేవుడు తనను మర్చిపోయాడేమో అని దావీదు అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. కానీ ఆయన మనల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. మనమైతే మర్చిపోతాం, మనం మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. అవును కదా చెప్పండి? దేవుడు ఎన్ని మేలు చేసినా కానీ ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, దేవుడు ఏం చేశాడు అంటారు. ఎన్ని మేలు చేసినా కానీ చెప్పండి ఏమంటాం? అమ్మ నాన్న మనకి ఎంత ఉపయోగకరంగా ఎన్ని మంచి పనులు చేసినా కానీ మాట వచ్చినప్పుడు ఏమంటారు? నువ్వు మాకు ఏం పెట్టావు, నువ్వు మాకు ఏం పెట్టావు. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులని పిల్లలు ఈ విధంగా అడుగుతూ ఉంటారు. పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి దావీదు అడుగుతున్నాడు, నీవు నన్ను ఎంతకాలం మర్చిపోతావు, ఎంతకాలం నాకు విముఖుడుగా ఉంటావు అని దావీదు తన మనసులో ఉన్న వేదన, తన మనసులో ఉన్న బాధ అంతా ఎవరికి చెప్తున్నాడు? దేవునికే చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. మానవులు మర్చిపోయే అవకాశం ఉంది దేవుడు చేసిన మేలులు. కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోడు. కానీ ఆయన మన పట్ల తన కనికిరాన్ని చూపిస్తూనే ఉంటాడు. చదువుదాం చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 49వ యెషయా 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు మర్చిపోయి కూడా ఈ భూలోకములో తల్లిదండ్రులైనా చెప్పండి, పిల్లలను కలిగిన తల్లి అయినా తన బిడ్డలను మర్చిపోవచ్చునేమో కానీ, తండ్రి అయినా తన బిడ్డలను మర్చిపోవచ్చునేమో కానీ దేవుడు మాత్రం మరచిపోయేవాడు కాదు. అందుకని దేవుడు ఇక్కడ చక్కగా ఈ మాట రాయించాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. తల్లి తన బిడ్డల పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి కూడా చెప్పండి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె ఎందుకోసం జాగ్రత్తగా ఉంటుంది? తన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యముగాను క్షేమముగాను ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది తల్లి. అంచేత ఆ బిడ్డను ఆమె మర్చిపోయే అవకాశమే ఉండదు. ఒకవేళ వారైనా మరచెదురేమో కానీ కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు చెప్పండి, బిడ్డల కన్నా తల్లులు కొన్నిసార్లు పిల్లల్ని ఏం చేస్తారు? మర్చిపోయే అవకాశం ఉంది. అవును కదా చెప్పండి? అప్పుడప్పుడు మనం పేపర్లో న్యూస్లో వింటాం, ఓ పసికొందని తీసుకొచ్చి అక్కడెక్కడ పెట్టేశారని, ఓ పసికొందని తీసుకొచ్చి అక్కడెక్కడ పడేసేసారని వింటూ ఉంటాం. అంటే ఆ బిడ్డని కన్నా తల్లి ఆ బిడ్డని ఏం చేయాలనుకుంటుంది? మర్చిపోవాలనుకుంటుంది. అంచేత గర్భము దాల్చి కనినటువంటి తల్లి అయినా తన బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఆయన అన్నట్టు మర్చిపోయేవాడు కాదు. అంచేత ప్రభువుని ఎరిగినటువంటి మన అందరి జీవితాలలో కూడా
మనం ఏమి కలిగిన వారుగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ దేవుని పట్ల, ఆయన సన్నిధి పట్ల, ఆయన కార్యముల పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలుగా మనము ఉండగలగాలి. ఆయన మర్చిపోయేవాడు కాదు. అలాగే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మరొక వచనాన్ని మనం చదువుదాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ వచనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంచేత దేవుని పిల్లలకి ఎవరైనా కానీ ఏమైనా కానీ మేలు చేస్తే, ఏమన్నా పరిచర్య చేస్తే దేవుడు అది కూడా మర్చిపోడాడు. ఇక్కడ అందుకే రాయించాడు ఈ మాటలైన హెబ్రీ పత్రికలో ఈ మాటలైనా రాయించాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపసారము చేసి ఇంకను ఉపసారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు, మర్చిపోయేవాడు కాదు. మనం ఏదైనా కానీ దేవుని పిల్లలకు ఏదైనా పరిచర్య చేస్తే, ఏదైనా సహాయం చేస్తే దాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాడు. అంచేత దేవుని పేరు చెప్పి మనం ఏ పరిచర్య చేసినా, ఏ సహాయం చేసినా దేవుడు తగిన కాలమందు మనం చేసిన వాటికైనా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన అన్నాడు మర్చిపోయేవాడు కాదు. అంచేత ఈ హెబ్రీ విశ్వాసులకి, హెబ్రీలో ఉన్నటువంటి హెబ్రీ క్రైస్తవులకి ఈ ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు అంటున్నారయ్యా, మీరే చేసినటువంటి మేలును దేవుడు మర్చిపోయేవాడు కాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. అందుచేత ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. మనమైనా మర్చిపోతామేమో కానీ. అందుచేత కీర్తన గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు ఆ మాటలు రాస్తే ఏమంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోయేవేమో అని దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ దావీదుకి కలిగినటువంటి కష్టాలను బట్టి, దావీదుకి కలిగినటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి తన మనస్సులో దావీదుకి నెమ్మది లేకుండా పోయింది, సమాధానం లేకుండా పోయింది. దావీదుకి ఇక మానసికమైన ఒత్తిడి ఎక్కువైపోయి మనసులో చింతపడుట ఎక్కువైపోయింది. అంచేత దేవుడు మనతో చెప్పిన మాట ఏంటి చెప్పండి, మీరు దేనిని గురించి మీరు ఏం చేయకూడదు, చింతపడకూడదు. ఒకసారి ఇశ్రాయేలు సొలొమోను తర్వాత రాజ్యం ఎన్ని భాగాలు అయిపోయింది? 2 భాగాలు అయిపోయింది. 2 భాగాలు అయిపోద్ది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. సొలొమోను తర్వాత రాజ్యము 2 రాజ్యాలు అయిపోద్ది. 10 గోత్రాల వారు చెప్పండి ఇశ్రాయేల్ రాజ్యముగాను, 2 గోత్రాల వారు యోధా రాజ్యముగాను ఉంటారు అని చెప్పాడు. ఆ తర్వాత చెప్పినట్లుగా 10 గోత్రాల వారు యెరోబోమును రాజుగా పెట్టుకుని 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యంగాను, అలాగే 2 గోత్రాలు యోధా రాజ్యంగాను ఉన్నాయి. అయితే ఈ యోధా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే యుద్ధానికి బయలుదేరారు. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ రాజ్యం మీదకి, 10 గోత్రాల మీదకి యుద్ధానికి బయలుదేరి 2 గోత్రాలు కలిసి బయలుదేరి వెళ్తాడు. దేవుడు ఒక సేవకుని పంపించాడు, ప్రవక్తను పంపించి వాళ్ళని యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పు, జరిగినది నా వలనే జరిగింది అన్నాడు దేవుడు. నా వలనే జరిగింది, అది వారిని యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పండి అన్నాడు. ఆ మాట మనం చదువుదాం చూడండి. రాజులు మొదటి గ్రంథము 12:24 చదవండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక. కొన్ని సంగతులు దేవుని ప్రమేయంతో జరుగుతాయి. ఎవరి ప్రమేయంతో? దేవుని ప్రమేయంతో. యోబు విషయంలో ఎవరి ప్రమేయంతో జరిగింది? దేవుని ప్రమేయంతో జరిగింది. ఇక్కడ రాజ్యం 2 భాగాలు విడిపోవడం ఎవరి ప్రమేయం వల్ల జరిగింది చెప్పండి? దేవుని ప్రమేయం వల్లనే జరిగింది, ఆయన చెప్పాడు కాబట్టి. అంచేత దావీదు అంటున్నాడు,
నా మనసులో నేను ఎంతవరకు చింతపడతాను, నేను శారీరకంగా మానసికంగా ఎంత కృంగిపోవలసి వస్తుంది, నా కష్టాలను బట్టి, నా శ్రమలను బట్టి, నా బాధలను బట్టి అని దావీదు దేవునితో చెప్తున్నాడు. కానీ ఏది జరిగినా దేవుని చిత్తం లేకుండా జరగదు. దావీదు జీవితంలోకి ఎన్ని కష్టాలు బాధలు వస్తున్నాయంటే ఈ కష్టాలు బాధలు దావీదు జీవితంలోకి ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. దేవుడి కష్టాలు బాధలు అనుభవించి దావీదుకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. కష్టాలు బాధలు అనుమతించి దేవుడు దావీదుని ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఆ కష్టాల్లో బాధల్లో దావీదు ఏం చేస్తాడో చెప్పండి? మానసికంగా ధైర్యంగా ఉండాలి అని, రాబోయే కాలం నువ్వు రాజు అవుతావన్న సంగతి దేవుడికి తెలుసు, దావీదుకు కూడా తెలుసు. దేవుడు ఆ విధముగా సిద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ కష్టాలు, ఈ బాధలు ఏంటో మనకు అర్థం కాదు, మన మానవ జ్ఞానానికి అర్థం కాదు. కానీ అందులో దేవుని ప్రణాళిక ఉంటుంది, లేకపోవడం ఏమీ ఉండదు. కానీ ఈ కష్టాలు, శ్రమల్లో ఇంకా ఎక్కువగా దేవుని వెతికేవారిగా మనం ఉండాలి. ఈ కష్టాలు బాధల్లో దేవునికి ఇష్టం లేని పని ఏది మనం చేయకూడదు. కానీ దేవునిలో ఇంకా ఎదిగే బిడ్డలుగా మనము ఉండగలగాలి. అంచేత దావీదు తన బాధనంతా కూడా ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. తన కష్టాన్ని, తన బాధని అంతటినీ దేవునికే చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ఎరిగినటువంటి మనందరి జీవితాల్లో కూడా కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు మనం దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి. కానీ మనుషులు చెప్పుకుంటే ప్రయోజనమేమీ లేదు. ప్రార్థన చేసేవారు చెప్తే కొంత ప్రయోజనం ఉంటుంది, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చెయ్యని వారికి చెప్పామనుకోండి, ఉపయోగం ఏమన్నా? వాళ్ళు ఇల్లు ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్తారు. ఆ నోట విషయం పెరుగుతుందే తప్ప మనకి ఏ విధమైన సహాయము దొరకదు. అందుచేత కష్టాలు, బాధల్లో ఇంకా ఎక్కువగా దావీదు వలె దేవునిలో ఎదిగేవారిగా, దేవుని అంటిపెట్టుకుని ఉండేవారిగా, అంతేకాకుండా దేవునికి మహిమ కలిగించే బిడ్డలుగా మనము ఉండగలగాల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దావీదు తన శత్రువుల కోసం కూడా మాట్లాడుతున్నాడు. 3-4 వచనాలలో ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచిన నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్ము. అంటే నా శత్రువుల మీద నాకు ఏమవ్వాలి? జయాన్ని. నా శత్రువుల మీద ఏం చేయాలి? జయం నాకు కలగాలి. ఈ వెలుగు ఎమ్మని అడుగుతాడు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? వెలుగు చెప్పాడన్నమాట. నా కన్నులకు ఏం చేయాలి? వెలుగేమో. దేవుని పిల్లలుగా దేవుని యొక్క ఆ వెలుగు, ఆయన సన్నిధి, ఆయన కాంతి మన మీద ఉండాలి. అది దేనికి సూచన అంటే దేవుని యొక్క కనికరానికి సూచన, దేవుని కనికరానికి, అనుగ్రహానికి సూచన. అందుచేత ఇశ్రాయేలీయులను దేవుడు దీవించమన్నప్పుడు ఏ విధముగా దీవించమని వారికి చెప్పారో మాట మనం చదువుదాం. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుదాం. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో దేవుడు ఏ విధముగా తన ప్రజలను దీవించమన్నాడో చదువుదాం. చూడు, 23 వచనం దగ్గర నుండి చదువుదాం. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అంటే అది వెలుగు అంటే ఏంటి చెప్పండి? దేవుని అనుగ్రహం. దేవుని అనుగ్రహం నా మీద ఉండాలి, నీ కనికరం నా మీద ఉండాలి, నీ కృప నా మీద ఉండాలి అని ఈ భక్తులు ఏం చెప్తున్నాడు? నా కన్నులకు ఏం చేయమంటున్నాడు? వెలుగు, నన్ను వెలిగించు, నన్ను బలపరచు, నా మీద నీకు కనికరము నా మీదకి రాని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుచేత ప్రభువుని ఎరిగినటువంటి మనందరి జీవితాలలో కూడా
దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపాలి అంటే మనము ప్రభువు చెప్పినట్లుగా నడుచుకునేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ఉండాలి. అంచేత ఎవరైనా కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ యాజకులతో దేవుడు చెప్పాడు, ఇదిగో నా ప్రజలను మీరు ఇలా దీవించండి, నా నామమును మీరు వారి మీద ఉచ్చరించడం ద్వారా నేను వారిని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అందుకనే ప్రార్థన చేసినప్పుడు ఏమంటాను చెప్పండి? యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, బిడ్డలను దీవించినైనా ఆశీర్వదించినైనా అని ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? దేవుడు దీవిస్తాడు. ఆయన సమయంలో ఆయన దీవించి ఆశీర్వదించే దేవుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దావీదు అంటున్నాడు, దావీదు ఇంకా 5వ వచనములో అంటున్నాడు. 5వ వచనములో చదువుదాం, 5వ వచనాన్ని చదువుదాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. దావీదు అంటున్నాడు, నేనైతే ఏం చేశాను? దేవా, నీ కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఒకవేళ నా శత్రువు నా మీద చెలరేగిపోతున్నా, ఈ కష్టాలు బాధలు నాకు ఎక్కువైపోతున్నా, నేను మాత్రం నీ కృపయందు ఏం చేశాను? నమ్మిక ఉంచాను. నేను నీ సన్నిధిలో ఉండాలని, నీ రక్షణ బట్టి నేను ఏం చేస్తాను? హర్షిస్తాను. నీ రక్షణ విషయం నా హృదయం ఏం చేస్తుంది? హర్షిస్తుంది. నువ్వు నన్ను రక్షించేవాడవు, నువ్వు నన్ను రక్షించిన వాడవు, నన్ను కాపాడే దేవుడవు, నువ్వు నాకు మేలు చేసే దేవుడవు. అందుచేత నేనైతే చెప్పండి, నేనైతే నీ కృపయందు ఏం చేస్తున్నాను? నమ్మిక ఉంచున్నాను. ఆయన కృపలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. అందుకని ఎవరైనా మనల్ని ఏదైనా అడిగినప్పుడు ఏంటమ్మా ఎలా ఉన్నారు ఏంటంటే, బాగానే ఉన్నాం, దేవుని కృప వల్ల బాగానే ఉన్నాం. దేవుని కృప వల్ల ఎలా ఉన్నాం? బాగానే ఉన్నాం. కృప అన్న మాట ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. ఈ మాట బైబిల్లోనే ఉంటుంది, వేరే ఇంకెక్కడ దొరకదు ఈ మాట. ఇప్పుడు కొంతమంది వాడేస్తున్నారు కదా మాట. కృప అన్న మాట బైబిల్ గ్రంథంలో తప్ప ఇంకెక్కడ ఉండదు. కృపలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కృప ద్వారా ఏం కలిగింది మనకి చెప్పండి? కృప ద్వారా రక్షణ దొరికింది మనకి. ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారంగా కృప ద్వారా మీరు విశ్వాసము చేతనే రక్షించబడి ఉన్నారు. ఈ కృప ఎలాంటిదంటే బ్రతికిస్తుంది. నీ కృప నన్ను బ్రతికించింది అన్న. ఇంకా కృప ఎలాంటిది? మనల్ని బలపరిచేటువంటిది. తిమోతి పత్రికలో అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడము కాము. దేవుని కృప మనల్ని బలపరిచేది. దేవుని కృప మనకు చాలినది. దేవుని కృప చాలినది. పౌలు గారు దేవునికి 3 సార్లు ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశారంట. ఏమని? నాకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసే తండ్రి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు అలా ఉంచేశాడు. ముళ్ళు తీయలేదు. మరి అది ఏ ముల్లో తెలియదు. కానీ ఆ ముళ్ళు అలాగే ఉంచాడంటే ఎందుకు ఉంచాడంట? పౌలు గారు హెచ్చింపులోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అంటాడు పౌలు గారు. అక్కడ కొరింథీయుల 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఏముంది? ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసేవని నేను ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను రక్షించిన దేవుడిని కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. అందుకే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు దావీదు చెప్పండి? నీ కృపయందు నేను ఏం చేశాను? నమ్మిక ఉంచాను. నీ కృపయందు నేను నమ్మిక ఉంచాను. నీవు ఇచ్చిన రక్షణ బట్టి నా హృదయం ఏం చేస్తూ ఉంది? హర్షిస్తూ ఉంది. అంచేత ప్రభువుని ఎరిగినటువంటి మన అందరి జీవితాల్లో కూడా చెప్పండి, దేవుడిచ్చిన కృపను బట్టి. ఇంకా దావీదు అంటాడు, నీ కృపను గూర్చి నేను పాడతానంటాడు. 101వ కీర్తన 1వ వచనం అంటాడు. చదువుతాం చూడండి, మాటలు చదవండి. కీర్తన గ్రంథము 101వ కీర్తన. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. పాటలు పాడతాడంట దావీదు. దేవుని కృపను గూర్చి, దేవుని న్యాయమును గూర్చి నేను పాడతానంటున్నాడు దావీదు. ఎందుకు పాడతారంటున్నాడు దావీదు? ఎందుకు పాడతానంటున్నాడు? దావీదు జీవితములో దేవుడు అనేకమైన మేలులు చేశాడు. దావీదు జీవితంలో. అంచేత దేవుని కృప ఉండబట్టి దావీదు సురక్షితముగా క్షేమముగా జీవించాడు. దేవుని కృప లేకపోతే
దావీదు కూడా శిక్షించబడవలసిన వాడి ఒక్కనొక టైంలో, కానీ దేవుని కృప దావీదుని ఏం చేసింది? కాపాడింది, రక్షించింది. అందుకే నేను ఏమంటున్నాడు? నేను కృపను గురించి ఏం చేస్తాను? పాడతాను. కృపను గురించి ఏం చేస్తాడంట? పాడతాడంట. ఎవరు? దావీదు. మనం ఏం చేయాలి? ఆయన కృపను బట్టి ఏం చేయాలి? మనము, దేవా నీ కృపను బట్టి నన్ను రక్షించావు నాయనా, నీ కృపను బట్టి నన్ను రక్షించావు కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను బట్టి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనము ఉండగలగాలి. అందుచేత దావీదు అంటున్నాడు, నేనైతే దేవా, నేనైతే ఎలాగున్నాను? నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నన్ను రక్షించావు. ఈ రక్షణ బట్టి నేనేం చేస్తున్నాను? హర్షిస్తూ ఉన్నాను. ఇంకా దావీదు అంటాడు, ఇంకా దావీదు కొన్ని మాటలు అంటాడు. దావీదు 52:8 అంటాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచడమే కాదు, నేను నీ సన్నిధిలో చదవండి 52:8, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు ఎప్పుడు ఉంచాడంట కృప? నిత్యము అంటే ఎల్లప్పుడూ, ప్రతిరోజు దేవుని కృపయందు ఏం చేశాడంట? నమ్మిక ఉంచాడు. ఎంతకీ కృప ఎవరు? ఈ కృప ఎవరు? యేసయ్యే. కృపయందు నేను నమ్మిక కృప ఎవరు చెప్పండి? యేసయ్యే. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఆ మాటలు దేవుడు రాయించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడ్డాయి. అంచేత ఈ కృప ఎవరు? యేసయ్యే. కృప ఎవరు? యేసయ్యే. ఆయన ఎందుకు నమ్మికించిన వారిని ఆయన కృప ద్వారా ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. అంచేత కృపయ్య అన్నటువంటి దేవుని పట్ల మనం ఎల్లప్పుడూ కూడా ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా మనము ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగనగాలి. అంచేత దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని మందిరములో ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరములో ఉన్నాడంట. అంచేత మనం కూడా దేవుని మందిరంలో చెట్టు ఉండాలని నిలబడాలనుకోండి, ఆ చెట్టు ఏం చేయబడాలి? దాన్ని వేరే ఏం చేయబడాలి? ఒక చెట్టు నిలబడ్డది అనుకోండి, ఒక చెట్టు బలంగా నిలబడ్డది అనుకోండి, ఆ చెట్టు బలంగా నిలబడ్డదని దాని అర్థం ఏంటి? వేరు బాగా లోపలికి చొచ్చుకొని ఉందన్నమాట. అంచేత ప్రభువుని జరిగినటువంటి మన అందరం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో నాటబడిన వారుగా మనము ఉండాలి. నాటబడినవి క్రమముగా ఉంటాయి, నాటబడినవి క్రమంగా ఉండవు. ఒక ఆయన కొంత పొలం ఉందనుకోండి, ఆ పొలంలో మొక్కలు వేయాలనుకున్నాడు అనుకోండి, లైన్గా వేస్తాడా లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి వేస్తాడా? లైన్గా వేస్తాడు. మీరు ఎప్పుడైనా సరే మన ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువ కాబట్టి ఆ కొబ్బరి తోటలో ఉన్న దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. కొబ్బరి తోట దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ వైపు నుంచి చూసినాక లైట్ కనపడుతుంది. అడవులోకి వెళ్ళి చూడండి, అడవులు ఎలా ఉంటాయి? లైన్గా ఉండవు అక్కడ. ఎందుకంటే ఇతరులు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఎవరో చూసి కూడా ఎవరో ఉంటారు కదా. లైన్గా మొక్క లైన్గా వేస్తానని ఎవరో ఏ అక్కడ. కానీ దేవుని సన్నిధిలో నాటబడినటువంటి బిడ్డలుగా ఉండాలంటే మనం క్రమము కలిగిన బిడ్డలుగా మనము ఉండాలి. నాటబడినవి కాబోయి క్రమం ఉంటాయి. అందుకని మీరు ఏ తోట అంటే చూడండి, సరుగుడు తోట ఇక్కడ వేసేవారు కదా, ఈ పక్కన తోట అవి ఎలా ఉంటాయి చెట్లు? ఎటు చూసినా లైన్గానే. వరి పొలాల్లో కూడా చూడండి, ఇంతకుముందు అయితే బాటలు వేసేవారు కాదు, ఇప్పుడు బాటలు వేస్తారు. పిండి చల్లు కొనకి ఈలుగా ఉంటుందని. అవి సూత్తాలు ఉంటాయి, ఎలా ఉంటాయి? లైన్గా ఉంటాయండి. మా చెప్పండి, దేనికి అది లైన్గా ఉంటుంది. కరెక్ట్గా చూస్తూ ఉంటే చక్కగా కనబడుతూ ఉంటాయి. అందుచేత ప్రభువుని ఎరిగిన బిడ్డ దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరం ఎలా ఉన్నానో పచ్చని ఒలీవ చెట్టు వల్లే నాటబడ్డాడు. దేవుని సన్నిధిలో నాటబడ్డాడు కాబట్టి వేరు కిందకి వెళ్తుంది, చెట్టు పైకి ఎదిగింది. ఎలా ఉన్నాడు ఇప్పుడు దేవునిలో? బలంగా. మనం ఎలా ఉండాలి? బలంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునిలో లోతైనటువంటి
లోతైన ఏంటి భక్తి జీవితంలోకి మనము రాగలగాలి. లోతైన భక్తి జీవితంలోకి రావాలంటే అనుదినము క్రమముగా ప్రార్థన చేయుట, క్రమముగా వాక్యం చదువుట, క్రమముగా సంఘ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుట. ఈ క్రమం మనకు ఉండాలి. ప్రభువుని ఎరిగినటువంటి మనందరి జీవితాల్లో కూడా. ఇంకా మరికొన్ని మాటలు మనం చదువుతాం చూడండి. మరికొన్ని మాటలు మనం చదువుతాం. 17వ కీర్తన 5వ వచనం కూడా చదువుతాం చూడండి. 17వ కీర్తన 5వ వచనం. ఈ మార్గములందయు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు ఇంకా 15వ వచనం చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. నేనైతే నీ మందిరములో ఒలువు చెట్లే ఉన్నాను. నేనైతే నీ ముఖ దర్శనం చేసే బిడ్డగా నేను ఉంటాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ నేనేం చేస్తాను, తీర్చుకుంటాను. ఎంత చక్కగా దావీదు చెప్తున్నాడు. అంచేత ప్రభువుని ఎరిగినటువంటి మనందరి జీవితాల్లో మనం ఏమి కలిగిన వారుగా ఉండాలి చెప్పండి? దేవుని యందు ఎల్లప్పుడూ ఆయన కృపయందు నమ్మిక ఉంచేటువంటి బిడ్డలుగా మనము ఉండగలగాలి. అంచేత కష్టాలు వస్తాయి, పోతాయి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని వచ్చినా కానీ దేవునిలో మనం స్థిరంగా ఉన్నప్పుడు. అందుకని మత్తయి 7వ అధ్యాయంలో యేసుప్రభువు ఒక కథ చెప్పారు. ఇద్దరు మనుషులు ఇల్లు కట్టారు. ఇద్దరు మనుషులు ఏం చేశారు? ఇల్లు కట్టారు. ఒకటి ఇల్లు త్వరగా అయిపోయింది, ఒకటి ఇల్లు లేటుగా అయింది అని చెప్పాడు. ఒకడు ఏం చేశాడు? పునాది తీయకుండా ఇల్లు కట్టేశాడు. పునాది తీయకుండా కట్టేశాడు. ఇసుక మీద ఇల్లు కట్టమంటే అది. ఇంకొకడు బండ మీద ఇల్లు కట్టే పునాది తీసి లోతుగా పునాది తీసి కట్టాడు. పునాది తీసి తర్వాత ఇద్దరు ఇల్లు పూర్తి అయిపోయాయి. నీ ఇల్లు ఏం కావాలేదంటే వాడు ఇల్లు అప్పుడు అయిపోయింది. వాళ్ళ ఇల్లు చూడే ఎంత తొందరగా అయిపోయిందో అన్నాడు. ఒకానొక రోజు వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొడితే ఈ పునాది లేని ఇల్లు ఏమవుతుంది? ఈ వరదలకి కింద ఉన్న ఇసుకంతా బయటకు వచ్చేసింది. ఇసుక మీద కట్టాడు కదా, మరి కింద ఉన్న ఇసుకంతా బయటకు వచ్చేటప్పుడు గోడలు ఎక్కడ ఉంటాయి? బండ మీద కట్టిన ఇల్లు అలాగే నిలిచాం. అంచేత మనము చెప్పండి, క్రీస్తు అనే బండ మీద మనము స్థిరముగా ఉంటే, క్రీస్తులో మనము స్థిరముగా ఉంటే ఆయన మనల్ని దీవించి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. అంచేత ఈ వరదలు, గాళ్ళు, తుఫాన్లు ఏంటి? కష్టాలు, శ్రమలు, బాధలు అనమాట. ఇలాంటివి వచ్చి మనల్ని కొడుతున్నప్పుడు, ఇలాంటివి వచ్చి మనల్ని నాశనం చేయాలని చూస్తున్నప్పుడు మనం దేవుని వైపు చూసేవారిగా మనము. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, దయగల మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా తండ్రి, వినిన మీ మాట ప్రకారంగా జీవించడం అందరికీ నేర్పించండి. మేలు చేసి మహిమ పొందాలి. యేసు నామమున తండ్రి, ఆమేన్.